పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సిపై విమర్శలు చేయడం తగదని ఉపాధ్యాయులు అన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే దుష్ప్రచారం చేస్తూ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పనపాకం పంచాయతీ అరిగలవారిపల్లిలో డిఎస్సి ద్వారా ఉద్యోగం పొంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారితో ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడారు. కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ల ప్రతిభను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సిపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలన్నారు. మొత్తం ఏమంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అన్నీ రిలీజ్ చేసి అన్ని ప్రూఫ్లు పెట్టినా కానీ దీంట్లో అక్రమాలు జరిగాయి, అవి జరిగాయి, ఇవి జరిగాయి అంటే ఎలా జరిగాయో ప్రూవ్ చేయండి. ఇక్కడ ఉండే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునే స్తోమత ఇక్కడ ఎవరికీ లేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు మీరు ఏదైనా డబ్బులు ఇచ్చి అమ్మేడుగా ఉంటే చెప్పండి, ఉన్నారు వాళ్ళకి తీసిద్దరు. ఇదంతా అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్ పేపర్ అనేది లీకేజ్ అనేది వాస్తవం సార్. ఎందుకంటే మనకి పేపర్ 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్కి 1 అవర్ ముందు డీకోడ్లో ఉంటుంది, కంప్యూటర్ లాంగ్వేజ్లో ఉంటుంది. 1 అవర్ ముందే డీకోడ్ అయ్యి మన లాంగ్వేజ్లోకి వస్తుంది సార్. క్వశ్చన్స్ ఆన్సర్స్ జంబ్లింగ్ అవుతాయి సార్. ఎక్కడ పేపర్ లీకేజ్ అవుతే వాస్తవం సార్. నేను 2021 నుంచి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను. దీనికోసం చాలా కష్టపడి చదివాము. ఈ డిఎస్సి అనేది ఇలాంటి ఫ్రాడ్ అలాంటివి ఏమి లేకుండా జెన్యూన్గా 100% కరెక్ట్గా జరిగింది. దాంట్లో ఎటువంటి భ్రమలు అయితే అవసరం లేదు. కానీ కొన్ని ఛానల్స్ కానీ కొన్ని విషప్రచారం అనేది జరుగుతుంది. అది పూర్తిగా టీచర్స్ యొక్క మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అలాంటి విషప్రచారాలు మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ డిఎస్సి కోసం నేను 2019 నుంచి కూడా కష్టపడి చదువుతున్నాను సార్. దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ కానీ ఎటువంటి అన్యాయం ఎవరు జరగలేదు సార్. ప్రభుత్వం ఖచ్చితమైన ప్రణాళికతో అనుకున్న టైంకి నోటిఫికేషను, ఎగ్జాము, రిజల్ట్ అన్నీ పెట్టింది సార్. దీంట్లో ఎక్కడా కూడా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పడానికి అవకాశమే లేదు సార్. ఇక్కడున్న ప్రతిభను కించపరిచేలా మాట్లాడారు తప్పించి వేరే ఉద్దేశం లేదు సార్. కష్టపడి జాబ్ తెచ్చుకున్నాక అందరూ కూడా మీరేదో చేసేసారని మాట్లాడుతుంటే బాగోదు కదా సార్. పైకి చెప్పలేకపోయినా మనసు బాధ ఉంది కదా, ఊరే మన మీద చెప్తున్నారు, రేపేమవుతుందేమో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకుంటూ భరోసా కావాలని మేము కూడా కోరుకుంటాం కదా సార్. కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానేస్తే బాగుంటుంది సార్. మేము కష్టపడి చదివిన దానికి ఎవరో చెప్తా ఉన్నారు సార్, ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనేసి అని చెప్పి. ఆ డబ్బులు ఇచ్చి కొనే స్తోమతే ఉంటే ఏదో ఒక జాబ్ చేసుకొని ఏదో ఒకటి మేము కొనుక్కునే వాళ్ళం కదా. ఇంత కష్టపడి చదవాల్సిన అవసరం మాకు ఉండదు కదా. ఫ్రాడ్ అనేది జరగలేదు సార్. మేము జనరల్గా ఇన్ని సంవత్సరాలు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యి చదివినాం. 2018 డిఎస్సి తర్వాత నుంచి 2019 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అన్నారు. డిఎస్సి ఏమి ఇవ్వలేదు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ మాకు వస్తానే మెగా డిఎస్సి మేము సైన్ చేసింది. మేము కష్టపడి చదివినాము, రాసినాం. సోదరులు 2016, 2015 నుంచి చదివితే ఈరోజు డిఎస్సి వచ్చింది. వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. అటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం వల్ల వాళ్ళ కుటుంబాలు కూడా మానసిక శోభ అనుభవిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం, మీ లబ్ధి కోసం ఇట్లా చేస్తే అయితే దేవుడు క్షమించడు. ప్రజలు అయితే రాబోయేది కాలంలో 100% క్షమించడు.